హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ అనమాట. మేము షాపింగ్ అయితే చేసాము. సో అదే ఇక్కడ నేను మా బాబు అనమాట. సమ్మర్ షాపింగ్ అనమాట. బట్టలు కొనడానికైతే వెళ్తున్నాము. నేను మా బాబు ఆటోలో బయలుదేరిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి బాలాజీ టెక్స్టైల్స్ అనమాట. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్నీ కూడా ఉంటాయి. అవే కాకుండా క్లాత్సే కాకుండా కిచెన్ వేర్ ఉంటాయి, షూస్, స్లిప్పర్స్, కిచెన్ వేర్ ఉంటాయి. సో అన్నీ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటాయి. కిచెన్ ఫ్లోర్ వచ్చేసి ఒక కిచెన్కి సంబంధించినవన్నీ ఒక ఫ్లోర్లో ఉంటాయి. క్లోత్స్కి కిడ్స్ వేర్ ఒక ఫ్లోర్ ఉంటుంది. పెద్దవాళ్ళకందరికీ మెన్స్కి ఉమెన్స్కి ఒక ఫ్లోర్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మా అబ్బాయి అన్నీ చకచక నాకు కావాల్సిన కలర్స్, డిజైన్స్ అన్నీ కూడా టీషర్ట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా ట్రయల్ రూమ్కి అయితే మేము వెళ్ళిపోయినాము. ఇక్కడ ట్రయల్ చేయాలనేసి. సో ఇక్కడ అనమాట వెయిట్ చేస్తున్నాడు. ట్రయల్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడే పైననే అనమాట. ఇక్కడ ట్రయల్ చేసేసి ఒక్కొక్కటి నేను వేసుకొని చూస్తాను అని చెప్తా ఉన్నాడు. మరి సైజు మళ్ళీ తేడా వస్తే వాళ్ళు తీసుకోరు కదా. సో సరిగ్గా ఉండకపోతే అందుకే ఒక్కొక్కటి ఇలాగా ట్రై చేసి చూస్తున్నాడు. మనకి నచ్చిన కలర్, డిజైన్ అన్నీ నచ్చిన వెంటనే ఇలా చూస్తున్నాడు అన్నమాట. సో నాకు చూపిస్తూ ఉన్నాడు. కలర్ వైజ్ ఒక్కొక్కటి పిక్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా సమ్మర్ వేరు, కాటన్ అనమాట. పిల్లలకి ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా కాటన్ వేసుకోవడానికి చాలా బాగా ఇష్టపడతారు. సో ఇలాగా కలర్కి ఒకటి తీసేసుకున్నాడు. ఇలా 1 బై 1 వేసుకొని చూపిస్తున్నాడు. సో ఫైనల్గా అయితే కొన్ని రిజెక్ట్ చేసేసి కొన్ని సరిపడా ఏవైతే సెట్ అయినాయో సైజుతో పాటు సో కలర్ వైజు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంకా బిల్లింగ్కి వెళ్దామనేసి ఇక్కడ మేము చూసేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే సెలెక్షన్ అయిపోయింది. ఇంకా వెళ్తుండగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మాకు కిచెన్ వేర్ అంతా కూడా కనిపించింది అనమాట. ఇవి ఎంట్రన్స్లోనే టాయ్స్ అనమాట. టాయ్స్ ఉన్నాయి, చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్. చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి, క్యూట్గా టెడ్డీ బేర్స్, హార్ట్ షేప్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇవే కాకుండా మనకు కిచెన్ వేర్కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. కిచెన్ వేర్ తర్వాత అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కిచెన్ వేరే కాదు, హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత షూస్, లేడీస్కి స్లిప్పర్స్, హిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ నా కిచెన్ వేర్కి సంబంధించి నేను చూసుకుంటున్నాను. మా బాబు తనకు కావాల్సిన ఐటమ్స్ తను వెళ్ళి అక్కడ చూసుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా స్టీల్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్. ఇది మెన్స్ షూస్ వేర్. సో ఇలా అన్నీ ఒకే ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. ఇది మొత్తం కూడా కిచెన్ వేర్ షూస్ అన్నీ అయితే ఇంకొక ఫ్లోర్లో అయితే మొత్తం అందరికీ మెన్స్ వేర్ క్లాత్స్ వైజ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మోడల్కి, డిజైన్కి ఒకటి, కలర్కి చాలా అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ అలాగా అన్నీ ఏమేమి ఉన్నాయా అన్నీ మొత్తం అంతగా చూసేసి అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడంతా కూడా షూస్, ఇంకా స్కూల్కి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ షూస్ కూడా, బ్లాక్ షూస్, వైట్ కలర్ షూస్. అసలు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా. సో కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక లుక్ వేసేసాను అనమాట. ఏమున్నాయి, డిజైన్స్ ఏమున్నాయి, క్లాత్స్ ఏమున్నాయి, కిచెన్ వేర్ ఏమున్నాయి, పిల్లలకి సంబంధించి మెన్స్ వేర్, ఉమెన్స్కి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా అవే అన్నమాట. ఇవి టాయ్స్ కూడా ఉన్నాయి కొన్ని పిల్లలకి. ఇదంతా చెక్కతో చేసిన చెక్క టాయ్స్ అనమాట. చెక్క టాయ్స్ చాలా చాలా బాగున్నాయి, చెక్కతో చేసినవి. మనకు ప్లాస్టిక్ అట్లా దొరుకుతూ ఉంటాయి కదా, ఇవి అలా కాదు, చెక్కతో అన్నమాట. సో అలాగా అన్నీ మొత్తం అన్నీ ఒక లుక్ వేసేసి ఫైనల్గా ఇంకా బిల్లింగ్ చేయించుకుందామని అయితే మేము ఇంకా రెడీ అయినామన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా అన్నీ కూడా తీసేస్తాం. అన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. ఈ మొత్తం ఒకే చోట అనమాట. మనకు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మార్తల్లిలోనే. సో ఇలాగా అనమాట. ప్లాస్టిక్ కానీ డిఫరెంట్ మెటీరియల్స్తో మనకు
డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అంత బాగున్నాయి డిజైన్ వైజ్ కానీ, ఇట్లా కలర్స్ వైజ్ కానీ. కిచెన్ వేర్ ఎన్ని ఇంట్లో కిచెన్లో ఎన్ని ఉన్నప్పటికీ మనము ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ కొనాలి అనిపిస్తుంది అనమాట. నాలాగే మీరు కూడా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా కొనాలనే చూస్తాను. కొన్నిసార్లు కొనకూడదు ఉన్నాయి కదా అని వద్దనుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఉన్నీలే, ఈ డిజైన్ లేదు కదా, ఈ కలర్ లేదు కదా అనేసి అలాగా నేను తీసేసుకుంటూ ఉంటాను. ఏం చేద్దాం, ఎన్ని ఉన్నా కూడా మనకి కిచెన్ వేర్ అంటే ఇంకా మళ్ళీ కనిపించగానే ఆ వస్తువు ఉన్నప్పటికీ మళ్ళీ కొనేస్తూ ఉంటాము. సో అలాగే ఇక్కడ కూడా ఇంకా అన్నీ సాంబారు, గంటెలు, బిర్యానీ, దోశ, ఇవన్నీ కర్రీస్కి, ఫ్రైస్కి సంబంధించిన గరిటెలన్నీ కూడా ఇక్కడ మనకు రేట్ వైజ్ సింగిల్గానే రేట్ వైజ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా అవన్నీ చూసేసి ఫైనల్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది అనమాట. ఇంకా మావాడైతే ఇంకా 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 బట్టలే కాకుండా ఇంకా చూస్తూనే ఉన్నాడు. తనకైతే ఇంకా అయిపోలేదు. ఇంకా నేనే చెప్పేసి వెళ్దాం పదా అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం కౌంటర్ దగ్గర అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోనే కౌంటర్ అన్నమాట. ఇంకా వెళ్ళేసి అన్నీ ఒకేసారి ఇంకా బిల్ వేయించేసి టకటక ఇంకా బయటకు వచ్చేసి అప్పటికే లంచ్ టైం అయితే మాకు ఆల్మోస్ట్ 2:00, 2:30 అయింది. 2:30 అయిపోయింది. ఇంకా ఆకలేస్తుంటే ఇంకా అక్కడి నుంచి మేము బుక్ చేసేసుకొని ఆటోకి హోటల్కి వెళ్ళి ఇలాగా నేను మా బాబు లంచ్ అయితే తినేసాము. ఇంకా లంచ్ చేసేసి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. బెంగళూరులో కూడా ఎండలు అయితే ఏం తక్కువ లేవండి, చాలా చాలా మండిపోతున్నాయి. సో ఇలాగా మా లంచ్ మొత్తం ఇంకా ఆకలి మీద ఉన్నాము. దట్టు లేట్ అయిపోయింది కదా, 2:30కి. సో ఇంకా ఫస్ట్గా బయటకు వచ్చిన వెంటనే హోటల్ చూసేసి తినేసి ఇంకా డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఇది అనమాట మా చిన్న సమ్మర్ షాపింగ్ అనమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక చిన్న వ్లాగ్ అనమాట. మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.